ఇదే ఫ్రెండ్స్ పామాయిల్ తోట చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పామాయిల్ చెట్లు. నేనైతే రివర్లో అయితే ఎంటర్ అవుతున్నా. చాలామంది అయితే ఉన్నారు, ఇవాళ బాగానే వచ్చారు. ఈరోజు సండే కాబట్టి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ మాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక 10 మెంబర్స్ అయితే వాళ్ళు రావడం జరిగింది ఇక్కడికి. దగ్గర జాయ గాయస్ చూస్తున్నారు కదా, పాములేరు అంత మంచిగా అయితే లొకేషన్ మాత్రం సూపర్, మామూలుగా లేదు లొకేషన్ మాత్రం. తప్పకుండా అయితే మీరైతే పాములేరు అయితే రండి, విజిట్ చేయండి. తప్పకుండా మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రండి ఈ పాములేరులో వ్యూ చూడండి రా. నువ్వు ఎంత పిలిచినా వాళ్ళు రారు రా. హాయ్ హలో నమస్తే గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి మనమైతే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాన్ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, వర్షాలు అయితే పడుతున్నాయి చినుకులు. మనమైతే మన బుర్గంపాట దగ్గర ఉన్న పాములేరు అనే విలేజ్ దగ్గరలో మంచి బ్యూటిఫుల్ స్పాట్ అయితే ఉంది. ఆ స్పాట్ని ఈరోజు మనం చూడడానికి వెళ్తున్నాము. ఈ ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రజెంట్ మనమైతే పాములేరు దగ్గరికి అయితే వచ్చేసాము. మన ముందు కనిపించేది అంతా వెహికల్ పార్కింగ్ ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. ఈ పాములేరు అనేది మొత్తం పామాయిల్ తోట పక్కన ఉన్న ఒక చిన్న రివర్ అయితే ఉంటుంది. ఆ రివర్లో ఈరోజు మంచిగా అయితే అందరం ఎంజాయ్ అయితే చేద్దాము. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికైతే వెళ్ళాలి. కనిపిస్తుంది కదా పద్మావతి గార్డెన్ ఉంటుంది. ఇక్కడ గేట్ నుంచి లోపలికైతే ఎంట్రీ అయితే అవ్వాలి. ఇక్కడంతా పెద్ద పెద్ద పామాయిల్ చెట్లు అయితే ఉంటాయి, పామాయిల్ తోట. ఆ పామాయిల్ తోట పక్కకే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న రివర్. ఈ చిన్న రివర్లో అయితే చాలా మంది అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము. పద్మావతి గార్డెన్ చెప్పాను కదా, ఇక్కడ పెద్ద పెద్ద పామాయిల్ తోట ఉంటుంది, పెద్ద తోట. ఆ తోట లోపలికి పక్కనే మనకి చిన్న రివర్ అయితే ఉంటుంది. ఆ రివర్లో చాలా మంది అయితే సేద అయితే చేరుతారు. ఫ్యామిలీతో పాటు ఇక్కడైతే రావచ్చు. మనకి స్కూల్స్ టైంలో పిల్లల్ని అయితే ఇక్కడ అయితే పిక్నిక్ అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది మనకి మోకాల కంటే కిందే ఉంటుంది వాటరు. దానివల్ల చాలా మంచి వెదరు బాగుంటుంది ఇక్కడ చూడడానికి. ఇదే ఫ్రెండ్స్ పామాయిల్ తోట చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పామాయిల్ చెట్లు. అందుకనే దీనికి పాములేరు అని చెప్పి పేరు వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ కోతుల బెడత కూడా బీభత్సంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా, చుట్టూ చూస్తే కోతులు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ కోతు, ఇందాక నేను వీడియో తీస్తా ఉంటే కోతులన్నీ నా మీదకి వస్తున్నాయి నా బ్యాగ్ని చూసి. చూడండి లోపల వెహికల్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు, బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. లోపలికి తీసుకొస్తే వాళ్ళు నార్మల్గా అయితే మెయింటెనెన్స్ ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళు. ఈరోజు సండే కాబట్టి చాలామంది అయితే వచ్చారు. ఇదంతా పెద్ద పామాయిల్ తోట. బాబాయ్ గారు నమస్తే. ఇక్కడ కోతేడా అది కదా, కోతి వెళ్తుంది అది ఇగ్గోండి. ఓకే, చాలామంది అయితే వచ్చారు. మనమైతే లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చిన్న ఏదో గెట్ టుగెదర్ పార్టీ అంట, ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారు. మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మీకు వ్యూ కనిపిస్తుంది కదా, ఆ రివర్ అటు నుంచి ఇలా ఫ్లోట్ అయ్యి గోదావరిలో అయితే కలుస్తుంది. నేనైతే రివర్లో అయితే ఎంటర్ అవుతున్నా. ఇక్కడ చాలామంది వస్తారు కదా, కొంచెం ఇక్కడ అంతా ఎక్కడికక్కడే ఇస్త్రాకుల ప్లేట్లు అయితే ఉన్నాయి, గ్లాసులు అయితే ఉన్నాయి. వీటిని మనమే కొంచెం పరిశుభ్రంగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే చాలా గ్లాసులు అయితే పడేస్తే ఉన్నాయి గైస్ ఇక్కడ చూస్తూ ఉంటాను. ప్రెజెంట్లీ మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకో 1 మంత్లో. చూస్తూ ఉంటే చూడడానికి నేచర్ చాలా మంచిగా అయితే ఉంది, గ్రీనరీగా. ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వాటర్ అనేవి మనకైతే ఇలా అయితే ఫ్లోట్ అవుతున్నాయి. దీని పక్కనే 1 కిలోమీటర్ గ్యాప్లో అయితే మన కిన్నర్స్ అనే రివర్ కూడా గోదావరిలో అయితే కలుస్తుంది. ఆ కిన్నర్స్ అనే రివర్ మనం దాటి ఈ రివర్కి అయితే రావడం జరిగింది. చాలామంది అయితే ఉన్నారు, ఇవాళ బాగానే వచ్చారు. ఈరోజు సండే కాబట్టి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ మాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక 10 మెంబర్స్ అయితే వాళ్ళు రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఫ్యామిలీతో పాటు చాలామంది వచ్చి ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుతున్నారు, ఫ్యామిలీ కూడా ఉండు. ఆ బాబు ఆ వాటర్లో ఆడుకుంటా ఉన్నా కూడా వాడి బాడీ అనేది ఆ వాటర్లో మునగట్లే. అర్థం చేసుకోండి, వాటర్ అనేవి మోకాల కంటే కిందే ఉంటాయి. పామాయిల్ తోట చూపిస్తాను. ఈ రివర్ పక్కనే ఉంటుంది కదా పామాయిల్ తోట. చాలా మంచిగా అయితే ఉంది గైస్ వ్యూ. తప్పకుండా మీకు వీలుంటే వీకెండ్ సండే సాటర్డేలో ఏమైనా టైం దొరికితే ఈ మన భద్రాచలం బుర్గంపాట దగ్గర ఉన్న పాములేరు అనే స్పాట్కి అయితే రండి. చాలా మంచిగా అయితే ఉంటుంది. అసలు వాటర్ లేని కూడా లేవు, కనిపిస్తుందా? నా కాలు కనిపిస్తుందా? నా యాంకిల్ కూడా మునగట్లే, తక్కువే ఉన్నాయి వాటర్. అని చూడడానికి అయితే చాలా మంచిగా అయితే ఉంది గైస్, నాకైతే బాగా అనిపించింది. ఈ రూట్ వచ్చేసి మనకి బుర్గంపాట నుంచి అశ్వరాపేట వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఇది తప్పకుండా మీరైతే రావాలి.
ఇలాంటి మంచి మంచి స్పాట్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా. అందులో ఇదొకటి. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా, కానీ ఈరోజు అయితే ఇలా అయితే కుదిరింది. ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, అన్న చిల్లలు కావచ్చు, మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అక్కడైతే సిట్టింగ్ వేశారు ఎవరో. ఇక్కడ ఇది మంచి స్పాట్ అండి బ్యాచిలర్స్కి ఎంజాయ్ చేయడానికి, బర్త్డే పార్టీలు అవన్నీ చేయడానికి అయితే ఇది మంచి స్పాట్. మన భద్రాచలం డిస్టిక్లో ఉన్నవాళ్ళు ఎవరైనా బర్త్డే పార్టీలు ఇలా బయటకు వచ్చి వండుకొని తినాలనుకుంటే ఇక్కడికైతే రావచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు, చాలా పీస్ఫుల్గా మంచిగా అయితే ఉంటుంది. తక్కువ నీళ్ళు ఉన్నా కూడా ఇట్లా నెట్టేస్తుంది నీళ్ళు, కిందంతా ఉసుకలో కూరుకుపోతున్నాయి కాళ్ళు. వాటర్ అనేవి తక్కువే ఉన్నాయి, అయినా కొంచెం ఉసుక అనేది కొంచెం వాటర్ ఫ్లోటింగ్కి కూరుకుపోతున్నాయి నీళ్ళు. ఇక్కడ ఈ పక్క చూసుకుంటే ఇంకా చాలామంది అయితే ఉన్నారు, చాలామంది ఉన్నారు. నా గెస్టింగ్ ప్రకారం ఒక 100 నుంచి 200 మంది అయితే ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది, ఇక్కడ పెద్ద బ్యాచ్ బాగానే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు నేను నడిచేది మీకు వినబడుతుందా? ఓకే, నేను ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకైతే వచ్చేసా. ఇక్కడ నుంచి కూడా నేను మీకైతే లొకేషన్ అయితే చూపిస్తాను. పడిపోయేటువంటి జస్ట్ మిస్ కనబడుతుందా నా బ్యాక్గ్రౌండ్లో? పామాయిల్ తోటలు అయితే ఉన్నాయి. ఆ ఒడ్డుకా నుంచి మనమైతే ఈ ఒడ్డుకైతే వచ్చేసాము. చిన్న రివర్ ఇది, పాములేరు రివర్, పాములేరు వ్యూ పాయింట్ అని చెప్పి దీన్ని పిలవడం అయితే జరుగుతుంది. మన కొత్తగూడెం నుంచి అయితే ఈ పాములేరు వ్యూ పాయింట్కి అయితే 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మన సుజాత్ నగర్ నుంచి చూసుకుంటే ఏమో 55 అయితే ఉంటుంది. ఇక్కడైతే నన్ను మా వాళ్ళు అయితే పడేయడానికి రెడీ అయితే ఉన్నారు, చూస్తున్నారా? మనోళ్ళు ఎలా పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్, మనోళ్ళు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది అయితే ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీస్, బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్ అందరూ అయితే చాలా మంచిగా చేస్తున్నారు. లోపల చూడండి మా వాళ్ళు ఎంత చిక్కగా చేస్తున్నారో. ఇప్పటివరకు అయితే మంచిగా ప్రశాంతం అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయింది. తిన్న తర్వాత అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు ఆల్రెడీ మీరు కెమెరాలో బ్యాక్గ్రౌండ్లో మంచిగా అయితే ఉంది. తప్పకుండా మీరైతే ఈ పాములేరు అయితే విజిట్ చేయండి. మంచిగా అయితే లొకేషన్స్ చూడడానికి. ఈ రైనీ సీజన్లో ఇంకా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక నేను వచ్చేటప్పుడు చెప్పిన కదా, మనకి కిన్నెరసాని రివర్ అనేది ఈ రివర్ కంటే అవతల మనకి గోదావరిలో అయితే కలుస్తుంది. ఈ రివర్ కూడా చిన్న రివర్ అనేది మనకి గోదావరిలో కలవడం అయితే జరుగుతుంది. ఇది అనేది కొంచెం చిన్నది, అది అనేది కొంచెం పెద్దది. ఆ రివర్ గోదావరిలో కలుస్తుంది, ఈ రివర్ కూడా గోదావరిలో కలవడం జరుగుతుంది. దీని పేరు వచ్చేసి పాములేరు అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది గైస్. మనకి వాటర్ ఫ్లోటింగ్ అనేది పైనుంచి ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది గోదావరిలో కలవడానికి. లొకేషన్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. ఆ పక్క కనిపిస్తుంది కదా జామాయిలు, పెద్ద పెద్ద జామాయిలు చెట్లు, ఆ సైడ్ అయితే రోడ్ అయితే ఉంది. మనకి బురగంపాటు డైరెక్ట్ అశ్వరాపేట రూటు, ఆ రూటు మనకి బురగంపాటు నుంచి అశ్వరాపేటకి 78 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. బురగంపాటు సెంటర్ నుంచి ఈ పాములేరుకి అయితే 5.56 వరకు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకి. దగ్గర జాయ గాయస్, చూస్తున్నారు కదా పాములేరులో అంత మంచిగా అయితే. గాయ్స్ చూశారు కదా, పాములేరులో ఇంతకంటే మించి ఎంజాయ్ ఎవరు చేయలేరు. రండి ఫ్రెండ్స్, రండి.
గాయ్స్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. మామూలు కాదు, బీపత్సంగా అయితే తడిచిపోయిన పైన వర్షము కింద అయితే ఈ వాగులు అయితే బీపత్సంగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాము. నేనైతే యువతల పక్క అయితే ఒక రాయి మీద అయితే కూర్చున్నాను, చూస్తున్నారు కదా. యువతల పక్క రాయి మీద అయితే కూర్చున్నాను. వెనక పక్క అయితే పెద్ద పెద్ద తాటి చెట్లు అయితే ఉన్నాయి. లొకేషన్ మాత్రం సూపర్, మామూలుగా లేదు లొకేషన్ మాత్రం. తప్పకుండా అయితే మీరైతే పాములేరు అయితే రండి, విజిట్ చేయండి. తప్పకుండా మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎంత మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. యువతల పక్క కూడా ఇంకో బ్యాచ్ అయితే ఉంది, అక్కడ వాళ్ళు కూడా బీపత్సంగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. వర్షం పడుతుందని చెప్పి వాళ్ళైతే మళ్ళీ అవతల కట్టకైతే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే వాటర్ లోపల అయితే ఉన్నాము. మరీ ఎక్కువ అయితే పడట్లేదు వర్షము, చినుకులు పొద్దున్న చాలా పడుతుంది. ఇప్పుడు కూడా అలాగే వర్షం పడుతుంది. మధ్యలో ఒక 1 అవర్ అయితే గ్యాప్ అయితే ఇచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. టైం చూసుకుంటే 3 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా 1 అవర్ కూడా బీపత్సంగా అయితే ఎంజాయ్ చేస్తాము. 4:30కి అయితే ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అవుతాము. మా వాళ్ళు కూసి బయటికి వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు, మళ్ళీ ఆ లోతుకి అయితే వెళ్ళిపోయారు. అరే రండి రా రండి, ఈ పాములేరులో వ్యూ చూడండి రా. నువ్వు ఎంత పిలిచినా వాళ్ళు రారు రా. అక్కడ నుంచి మళ్ళీ మేమైతే ఈ సైడ్ అయితే ఈ కట్టకైతే వచ్చేసాము. ఈ కట్ట చూడండి, లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ ఉంది గైస్. ఇటు ఇంకా బాగుంది నేచర్ లొకేషను. ఇటు ఏదో పెద్ద కట్ట ఉంది, కట్ట మీద అంతా ఫుల్ గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల ఇటు లొకేషన్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. అక్కడ కొంచెం దూరంగా చూసుకుంటే మనకి ఏమవుతుందంటే, అటు దూరంగా చూస్తే ఏమైందంటే అవతల పక్క ఉన్న కట్ట, ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లు ఉన్న సైడు అక్కడ అవతల ఉన్న కట్ట మొత్తం కట్ అయిపోయింది. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, కనిపిస్తుందా? అవతల పక్క ఉన్న కట్ట మొత్తం కట్ అయిపోయింది గైస్, ఘోరంగా అయితే కట్ అయిపోయింది, మామూలుగా కాదు. మీకు కనిపిస్తూనే ఉండొచ్చు, దగ్గర అదొక 50-60 ఫీట్స్ అయితే ఉంటుంది. బీపచ్చంగా అయితే కట్ అయిపోయింది. గోవా బీచ్ ఫీల్ అయితే వస్తుంది, అంత మంచిగా అయితే ఉంది. యువతల నీళ్ళు, ఇటు వచ్చేసి ఉసిక, మనకి బీచ్లో కూడా ఉసిక నీళ్ళు ఉండడం వల్ల ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కనిపిస్తుందో అలా అయితే ఉంది. ఇక్కడ మనకి పాములేరులో ఉన్న పామాయిల్ తోటల దగ్గర మంచిగా అయితే ఉంది. ఇది ఒక బీచ్ ఫీల్ అయితే వస్తుంది. అందుకనే చాలామంది అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. చిన్నల నుంచి పెద్దల వరకు చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడ. వీకెండ్, సాటర్డే, సండేలు అయితే మంచి బ్యూటిఫుల్ స్పాట్ ఇది, మామూలుగా లేదు. ఒక్కొక్కళ్ళు అయితే బీర్లు అన్నీ తీసుకొచ్చి అయితే బాగానే అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి బీర్లు కూల్ అవ్వడానికి ఏం చేస్తున్నారంటే మట్టి తువ్వి బీర్ సీసాలని దాంట్లో గుచ్చేసి పైనుంచి మళ్ళీ ఉసుకతో మొత్తం పూడ్చేసరికి అది అలాగే కూల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఉసుకే కాబట్టి లోపలంతా వాటర్ ఉండడం వల్ల ఆ కూల్ అనేది తగ్గదు. అందుకనే చాలామంది అయితే ఈ ట్రిక్ని అయితే ఇక్కడ బాగా యూజ్ చేస్తున్నారు. బీచ్లలో కూడా అలాగే చేస్తారు కదా, ఆ సీసాని తీసుకొచ్చి ఉసుకలో కూర్చేస్తారు. హాయ్ అన్న, హాయ్ అన్న. అక్కడ అన్న వాళ్ళు అయితే బాగానే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. జూమ్ చేసావా? ఎక్కడి నుంచి వచ్చారు? పాలవంచనా? బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మా లోకలే అనమాట, మాది కూడా కొత్తగూడమే. కొత్తగూడెం, మాది కూడా కొత్తగూడెం. అందరు ఒకే బ్యాచా? కొత్తగూడెం, పాలవంచ, బజాజ్ ఫైనాన్సా? కొత్తగూడెం పాలవంచ. ఓకే, అన్న వాళ్ళు వచ్చేసి పాలవంచ నుంచి అయితే వచ్చారు. మన బజాజ్ ఫైనాన్స్లో అయితే అన్న వాళ్ళ టీం. కొలీగ్సా, ఫ్రెండ్సా? కొలీగ్స్ అంట. బాగానే ఎంజాయ్ చేశారు అన్న? సూపర్. ఇప్పుడు వచ్చారు? మార్నింగ్ వచ్చి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఓకే అన్న, ఎంజాయ్. కడపనా అన్న? ఓ, అన్న వాళ్ళది కడప, బజాజ్ మేనేజరా? ఓకే, నెక్స్ట్ టైం అయినా ఐఫోన్ డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే. వాళ్ళు అన్న వచ్చేసి మనకి ఐ ప్లానెట్లో అయితే ఉంటుండు.
అన్న పేరు గణేష్ అన్న. అన్న పేరు వచ్చేసి గణేష్. మీరు ఎప్పుడైనా ప్లానెట్కి వెళ్ళి ఐఫోన్ తీసుకుంటే నా పేరు అయితే చెప్పండి, మన ఛానల్ పేరు అయితే చెప్పండి. భద్రాద్రి కుర్రోడు పాములేరు అని చెప్పండి. పాములేరు అని చెప్తే మీకు అన్నకైతే గుర్తుకొస్తుంది. మనకి ఏమైనా డిస్కౌంట్ అయితే ఇస్తాడు అన్న. ప్లానెట్ అంటే మొత్తం ఐఫోన్లో అయితే ఉంటాయి దాంట్లో. అన్న పేరు వచ్చేసి గణేష్. అన్ననైతే గుర్తుపెట్టుకోండి ఫేస్. ఎప్పుడైనా మన సుజాత గారు, మన కొత్తగూడ మన ఫాలోవర్స్, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సబ్స్క్రైబర్స్, ఎవరైనా ప్లానెట్కి వెళ్తే తప్పకుండా గణేష్ అని అయితే కలవండి. మంచి మంచి డిస్కౌంట్లు అయితే మనకైతే ఐఫోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్లీ ఇప్పుడు మనకి 17 ఎంత నడుస్తుంది అన్న? 82,900 అన్న. అంటే ఓన్లీ 17, ఓన్లీ 82,900. 82,900. అది 128 GB, 256. 1 TB అయితే ఎంత నడుస్తుంది? 1 TB అయితే 1 lakh చేంజ్ ఉంటుంది. విన్నారు కదా అన్న మాటలో. ఇందాక నేను చెప్పిన కదా అన్న వాళ్ళ ట్రిక్ ఇది. బీర్ బాటిల్ దీంట్లో పడేసి కూల్గా అయితే ఉంటాయి. చూడండి ఇంత పెద్ద గుంట అయితే తీసి బీర్ బాటిల్ అన్ని దీంట్లో అయితే పడేశారు. చూసిగా ఇది ఒక మంచి ట్రిక్. గోవాలో కూడా ఇలాగైతే చేస్తారు. బీర్ బాటిల్ కూల్గా ఉండాలంటే ఉసుకలు అయితే కూర్చేస్తారు, కూల్గా అయితే ఉంటాయి. 24/7 365 days అయితే ఈ వాటర్ అయితే ఇలాగే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మోకాళ్ళ కంటే కిందగా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్తో పాటు. బాగుంది ఇక్కడ చూడడానికి లొకేషన్. ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే ముగిచ్చేస్తున్నా. టైం కూడా బాగానే ఓవర్ టైం అయ్యింది. మార్నింగ్ ఎప్పుడో వచ్చాము మేము. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఈడే తిన్నాము. వచ్చేటప్పుడు మనకి బుర్గంపాట దగ్గర అయితే మేము పార్సల్స్ చేసుకొని వచ్చి బాగానే ఎంజాయ్ చేసుకుని తిని ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసాం గైస్. అంకుల్స్ కూడా వచ్చారు, బాగా అయితే అరుస్తున్నారు. ఇప్పుడు మీరు వాయిస్ విన్నారు కదా. మా వాళ్ళు ఇంకా లోపల నుంచి అయితే రాలేదు. అవును అవును సార్, భద్రాద్రి కుర్రోడు యూట్యూబ్ ఛానల్. భద్రాద్రి కుర్రోడు, భద్రాద్రి కుర్రోడు. ఎక్కడ నుంచి సార్ మీరు? కొత్తగూడెం నుంచి వచ్చాము. కొత్తగూడెం. మీరు కూడా భద్రా చూసారు కదా అంకుల్స్ వాళ్ళైతే. తెలియదు, కొత్తగా వచ్చారా? నేను కూడా కొత్తగా వచ్చా. చాలా సార్లు మన భద్రాద్రి కొత్త డిస్ట్రిక్ట్లో ఉన్న ప్లేస్ ఇదే, కానీ ఫస్ట్ టైం నేను కూడా విజిట్ చేస్తున్నా. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నెంబర్ 1 లొకేషన్. అందరూ ఫ్రెండ్సా, కొలీగ్సా? అందరూ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. విన్నారు కదా, స్కూల్ ఫ్రెండ్స్ అంట అంకుల్ వాళ్ళు. వాళ్ళైతే ఈ ఏజ్లో కూడా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అంకుల్స్ కాదు, బ్రదర్స్ అంట. చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు, చాలా ఫ్రీగా అయితే మాట్లాడుతున్నారు. ఓకే, బాయ్ బాయ్ అంకుల్. బాయ్ అన్న. గైస్ సెట్ లోపల పాయింట్ లోపల అంతా ఉసుక అయితే ఉంది. బీపచ్చంగా ఇరిటేటింగ్ అయితే ఉంది. ఓకే, మరి ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే క్లోజ్ చేసేస్తున్నా. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.